Hi kids, today's story name is The Fox and the Grapes. One hot summer day, a fox was looking for food. He roamed about for a long time but could get nothing. His stomach growled in hunger and his throat was dry with thirst. He was cursing his luck when he found himself inside a farmyard. He saw a bunch of ripe, juicy grapes and a vine hanging high on a branch. His mouth watered at the sight. Moving back a few paces, he jumped high to get hold of the grapes. But the grapes were too high for him to reach. He tried again and again but failed each time. Finally, he grew tired and walked away, saying, I am sure these grapes are sour, so I don't want to eat them. Children, what is the moral of the story? It is easy to despise what you cannot get. చిల్డ్రన్ ఇప్పుడు ఈ కథని తెలుగులో చెప్పుకుందామా? ఓకే, రెడీ. కథ పేరు నక్క ఇంకా ద్రాక్ష పళ్ళు. అది ఎండాకాలంలో ఒక రోజు అన్నమాట. చాలా వేడిగా ఉంది. ఒక నక్క ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంది. చాలాసేపటి నుంచి అలా ఆహారం కోసం తిరిగి తిరిగి దాని కడుపులో ఆకలి చాలా ఎక్కువైందనమాట. ఇంకా గొంతు కూడా దాహంతో ఎండిపోసాగింది. అలా ఆహారం కోసం వెతుకుతున్న నక్కకి దాని అదృష్టం ఫలించి ఒక పొలంలో ద్రాక్ష తోట కనిపించింది. ఆ ద్రాక్ష తోటలో పైకి చాలా ఎత్తుగా ఉన్న ఒక ద్రాక్ష తీగకి పండిన జ్యూసీగా ఉన్న ద్రాక్ష పళ్ళు గుత్తి కనిపించింది. ఆ ద్రాక్ష గుత్తి చూడగానే ఆ నక్కకి నోట్లో నీరు ఊరిందనమాట. ఏం చేసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ద్రాక్ష గుత్తిని ఎలా అయినా అందుకోవాలని అది 4 అడుగులు వెనక్కి వేసి పరిగెత్తుకొని వచ్చి ఆ ద్రాక్ష గుత్తిని అందుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ అందలేదు. అలా చాలాసార్లు వెనక్కి వెళ్ళి పరిగెత్తుకొని వచ్చి అందుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. ఇంకొక 4 సార్లు ప్రయత్నం చేసుంటే నక్కకి ద్రాక్ష గుత్తి అంది ఉండేది. కానీ నక్క బాగా ఆకలితో, దాహంతో ఉండడం వల్ల అలసిపోయిందనమాట. ఇంక ప్రయత్నం చేయడానికి ఇష్టపడలేదు. అప్పుడేమనుకుంది, ఆ అందని ద్రాక్ష పళ్ళను చూసి ఇలా అనుకుంది. అందని ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి. నాకొద్దులే. ఆ ద్రాక్ష పళ్ళు ఖచ్చితంగా పుల్లగానే ఉండుంటాయి. వేరే ఆహారం వెతుక్కుంటాను అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఏంటి ఈ కథలో నీతి? అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అని. కానీ అలా ఎప్పుడూ అనుకోకూడదు కదా! మనం ఏదైనా పని తలపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ పని జరగడం కోసం ప్రయత్నం చేయాలి. సరేనా? మధ్యలో దాన్ని వదిలేసి వెళ్ళిపోకూడదు. ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. మనం అనుకున్న ఆ మంచి పని పూర్తయ్యే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు తప్పకుండా సక్సెస్ లభిస్తుంది. ఓకేనా చిల్డ్రన్? బాయ్.